హనుమాన్ జంక్షన్లో ఆదర్శ పరిరక్షణపై ఆత్మీయ సమావేశం. కాకాని కళ్యాణ మండపం, హనుమాన్ జంక్షన్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భారతదేశపు ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణతో దేశభక్తి భావనను ప్రజల్లో నింపే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశం, ధర్మం, సమాజ సేవ కోసం జీవనం అర్పించిన అనేక మంది మహనీయుల స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఈ ఉత్సవం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రముఖ అతిథులుగా విజయ డైరీ చైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు, పారిశ్రామికవేత్త శ్రీ పుట్టగుంట సతీష్ కుమార్, రైతు నాయకుడు శ్రీ కూరీటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముఖ్య వక్తగా హాజరైన ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక క్షేత్ర పరిచారక్ శ్రీ భరత్ కుమార్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, అఖండత, సమాజ సేవ, స్వదేశాభిమానం మనం అందరి జీవితాల్లో మార్గదర్శకత్వం సూత్రంగా ఉండాలని 100 సంవత్సరాలుగా సంఘం ఈ మార్గంలో నడుస్తోంది. ప్రతి యువకుడు దేశ సేవలో భాగస్వామి కావాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవా ప్రాజెక్టులపై చర్చించడంతో పాటు పరమార్థ యాత్ర, అఖండ భారత్ వంటి భావాలపై అవగాహన కల్పించారు. ఉత్సవం చివరగా ఆయుధ పూజ, సామూహిక ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగించుకుని అనంతరం హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సమావేశానికి హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో స్వయం సేవకులు, గౌరవ అతిథులు, హిందూ సోదరులు, యువత పాల్గొన్నారు. స్వయంగా ఇంటే గనక ఆ సందేశాలు మనందరికీ భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడతాయి అనేటువంటి నమ్మకం మనకు ఏర్పడి మనందరం కలిసి కూడా ఈ సమావేశాన్ని శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు సంఘ ప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ